అందరికీ నమస్కారం. నేను ప్రియా. వెల్కమ్ టు తేజ న్యూస్. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కోట్ల. డోన్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన మధుకుమార్ గత సంవత్సరంలో థాయిలాండ్లోని బ్యాంకాక్లో కిడ్నాప్కు గురయ్యాడు. ఆ విషయం అతని తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మధుకుమార్ను సురక్షితంగా విడిపించేందుకు ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం చంద్రబాబు నాయుడుకు ఆ విషయాన్ని తెలియజేసి అప్పట్లో ఖర్చైన 10 లక్షల రూపాయలను సీఎం సహాయ నిధి కింద విడుదలయ్యేలా చేసి ఆ చెక్కును వారి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా మధుకుమార్ అతని కుటుంబ సభ్యులు మీడియా ద్వారా మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని గతంలో మాకు కిడ్నాప్ నుండి బయటపడేందుకు ఖర్చైన 10 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా నేడు చెక్కు రూపంలో అందజేయటం జరిగిందని వారికి మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీసీలు ఎస్సీ మాదిగా పోయిన సంవత్సరం ఎప్పుడది ఏ నెల 2024 జూలైలో ఇప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నాడు. అక్కడ నుండి బ్యాంకాక్ వీడిని మోసం చేసి వీళ్ళు తొలగిపోయి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి మేము ట్రై చేశారు. ఢిల్లీ మాట్లాడి చేసి వాళ్ళు లాస్ట్లో మీ కొడుకు పంపాలంటే 10 లక్షల టైప్కి డిమాండ్ చేశారు. మీరు చెప్పారు వద్దంటే తండ్రి కదా కొడుకులతో ఉద్దేశాన్ని పాపం 10 లక్షలు తీసుకొచ్చి పోలీస్ సంఘాలతో తీసుకొచ్చి కడితే వాళ్ళు పంపించారు. నేను ఆ విషయం ముఖ్యమంత్రితో మాట్లాడాను. శ్రీశైలం విషయం మాట్లాడాను. శ్రీశైలంలో చెప్పాను. ముఖ్యమంత్రి చెప్పారంటే మా ప్రాంతం వాడు ఎస్సీ క్లోస్ అబ్బాయి ఉద్యోగ జీవితం బ్యాంకులో పనిచేస్తుంటే వాడిని మోసం చేసి బ్యాంకులో కిడ్నాప్ చేసి కలిసి డిమాండ్ చేశారు. బీద కుటుంబం మనకు కావాల్సిన కుటుంబం కాబట్టి మీరు 10 లక్షలు సాయం చెప్పారు ముఖ్యమంత్రి అడిగారు. ముఖ్యమంత్రి స్పందిస్తాను. నేను మొన్న లాస్ట్ 2 months బ్యాక్ కలిసాను ముఖ్యమంత్రి అని. ఇది స్పెషల్గా ఈ కేసు మీరు డిస్కస్ చేశాను. తీసుకెళ్ళాను. చేస్తే ముఖ్యమంత్రి గారు అంత డబ్బులు లేదు అన్నాడు. అంటే డబ్బు ఉందో లేదు సార్ మా మాట ఇచ్చాం. కంపల్సరీ 10 లక్షలు చెప్తే ఇమ్మడి శాంక్షన్ చేసింది. ఈరోజు శాంక్షన్ వచ్చింది. నిజంగా ఈ చెక్తో పడలేదు అంటే వాళ్ళు చేసుకున్న అప్పులు దీనిపై ప్రశాంత ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి గారు చేసి కార్యక్రమం చేశాం. తప్పకుండా బీదవాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము అండగుంటాం. కులమతం లేకుండా అండగుంటాం. తప్పకుండా వాళ్ళ కష్టాల్లో పాల్పంచుకొని వాళ్ళ అభివృద్ధిలో ముందుకు ఉంటాము. డోన్ మండలం నంద్యాల డిస్టిక్. నా పేరు మధుకుమార్. నేను పోయిన సంవత్సరం కిడ్నాప్కి గురవడం జరిగింది. అంతకుముందుకు నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండేవాడిని. సో ఇక నాకు మోసం చేసి అక్కడ బ్యాంకాక్లో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నేను మా అమ్మ వాళ్ళకు చెప్తే మా అమ్మ వాళ్ళు కొంచెం ఇట్లా చేసిపోయిన గోడు గారి దగ్గరికి వెళ్ళి అలాగే కొంచెం మా ఊర్లో వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని తర్వాత ఇలా సూర్యప్రకాష్ రెడ్డి గారితో కలిసి ఆ తర్వాత నన్ను ఇలా ఈ విధంగా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మాకు 10 లక్షలు చెక్కు రావడం జరిగింది. సూర్యప్రకాష్ రెడ్డి సార్ సాయం చేశారు. అలాగే మా ఊరు సుధాకర్ రెడ్డి చేశారు. అలాగే శశిపల్లి గౌడ్ సార్ ఇలా అందరూ మాకు తోడుగా ఉంది. మాకు మా కుటుంబ సమస్యలు తెలుసుకుని మాకు ఈరోజు ఆర్థికంగా 10 లక్షలు చెక్కు వచ్చేలా సాయం చేశారు. సో వాళ్ళందరికీ మా కుటుంబంలో ఉన్నప్పుడు డోన్ తాలూకా శినమలకాపురం, నంద్యాల జిల్లా డోన్ తాలూకా శినమలకాపురం కాపురి సుకన్న. బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే నా కొడుకు రాగుల అనే అతను జత అయ్యి బ్యాంకాక్లో నీకు నెలకు 1,20,000 జీతం ఇప్పించాలని చెప్పి మోసం చేసి తోలుకొని పోయి బ్యాంకాక్లో కిడ్నాప్ చేసి 10 లక్షల రూపాయలు ఇచ్చే కడితే ఇస్తాం లేదంటే సంతాం అని చెప్పి తాగుతూ పెట్టింటే అప్పట్లో నాకు ఎక్కడ దిక్కు తెలియక డోన్కి వచ్చి మన శేషవేణి గౌరవ కాడికి వచ్చి శేషవేణి గౌరవ దొరకపోయి లదగిరిలో సూరపగారి మన డోన్ ఎమ్మెల్యే సార్ కాడి దొరకపోతే డోన్ ఎమ్మెల్యే సార్ ఇంట్లో ఉంటే లదగిరిలో డోన్ ఎమ్మెల్యే సార్ ఇంటికి వెళ్ళిపోతే ఈపిన తట్టు వచ్చి నీ కొడుకు ఎక్కడ పోయినా నేను ముఖ్యమంత్రి సీఎంతో మాట్లాడి నేను తోలుకొస్తాను నీ కొడుకుని ఆయన చంద్రబాబుతో మాట తోలుకొస్తా అని చెప్పి ఈపిన తట్టు వచ్చి నాకు మన సూరపగారెడ్డి ఎమ్మెల్యే సార్ తట్టు చెప్పినాడు. మళ్ళీ అదే రోజు మరుసటి రోజు మా ఊరికి చిన్నమల కాపురానికి ఎమ్మెల్యే సార్ సూరపగారెడ్డి సార్ వచ్చి
మా ఇండ్లు మా పరిస్థితి అంతా కనుక్కొని మళ్ళీ మా ఇంటిలో మా పరిస్థితి కనుక్కొని ఒరే నీ కొడుకుని ఎక్కడ దేశం పోయినా నేను చంద్రబాబులో కలిసి నేను సీఎంతో కలిసి నీ కొడుకు నేను తోలుకొచ్చాను అని చెప్పి తట్టు నాకు చెప్పినాడు. అతను ఆయన ఎమ్మెల్యే సార్ చెప్పి అతన్ని నాకు సాయం చేసినాడు. మళ్ళా చంద్రబాబుతో నా కొడుకు ఫోటో ఇప్పించి చంద్రబాబుతో మూర్తి అందరూ మాట్లాడి 10 లక్షల రూపాయలు కట్టించి నా కొడుకుని నా ఇంటికి చేర్చినాడు. 10 లక్షల రూపాయల కొడుకుని చేర్చినాడు. నాకు ఈ రోజు 10 లక్షల రూపాయలు నాకు 10 లక్షలు తెచ్చి నా ఇంటికి తెచ్చి నాకు చేసి నాకు నా కుటుంబాన్ని అంత చేసినాడు, ఆదుకున్నాడు. ఆ చేసిన సార్ ఎమ్మెల్యే సార్ మా ఊరి కార్యకర్త ఆయన సుధాకర్ రెడ్డి సార్, సుబ్రహ్మణ్యం సార్, ఈడుగుల మురళి వాళ్ళ నాకు సాయం చేసి బాగా చేసినారు. సుజాతమ్మ తల్లి కూడా నాకు కర్నూలు పోతే బాగా సాయం చేసినా, నీకు డబ్బులు నీకు తెప్పిస్తాము, నీకు బాగా సాయం చేస్తామని చెప్పి ఆ తల్లి సూరపరెడ్డి సార్ ఎమ్మెల్యే సారు, సుజాతమ్మ సారు అంతా తల్లి అంతా సాయం చేసినారు. నాకు మన డోన్ రూల్ స్టేషన్ సిఎస్ఆర్ కూడా సాయం చేసి నాకు చాలా సాయం చేసినాడు. అప్పుడు 2024లో నాకు ఈ రోజు నాకు సాయం అంటే నా కుటుంబానికి సాయం అంటే నా పిల్లల్ని అన్ని దగ్గర తీసినాయి అంటే మన డోను ఎమ్మెల్యే సారు, సూరపరెడ్డి సార్ ఎమ్మెల్యే సారు, సుజాతమ్మ సారు నాకు ఈ రోజు 10 లక్షల రూపాయల కొడుకుని తెచ్చి మళ్ళీ 10 లక్షల రూపాయలు